తారాజువలె మింగిని ఎగురగా చిచ్చుబుడ్డులే పై పైకెగరగా భూచక్రాలే గిరగిర తిరగగా తపాసులన్నీ ఢమఢమ పేలగా పురవీధులలో జనులు అందరూ మేడలు ఎక్కి పూలను చెల్లా దీపపు కాంతుల వెలుగులలోన శ్రీనివాసుడు ధగధగ మెరిసే రాజమందిరమే చేరిన స్వామికి అతివలు అందరూ హారతులిచ్చే రజకుడు వచ్చి వస్త్రము పరువగా శ్రీనివాసుడే అడుగులు వేసే నాలుగు దిక్కుల స్తంభాలు నాటి నవరత్నాలే పొదిగెనుగా అరటి చెట్లను గలలతో తెచ్చి అందముగానే కట్టెనుగా చెక్కని పూలను మాలలు కట్టి చుట్టూ దండలు కట్టెనుగా మంచి ముత్యాలు వరుసగా గుచ్చి మండపానికి సొంపుగా చుట్టి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగా చక్కని మొగ్గులు మధ్యలో వేసి బంగారు పీటలు వేసెనుగా శాస్త్రోక్తముగా అన్నీ సర్ది కళ్యాణానికి సిద్ధము చేసే పెండ్లి పెద్దలు కూర్చోటానికి సింహాసనములే వేసిరిగా ముత్తైదవులే కూర్చోటానికి బంగారు తీగల కంబళ్ళు పరిచే పద్మావతిని కూర్చోపెట్టి పెండ్లి కూతురుగా చేసెనుగా నల్లని కురులను బారుగా అల్లి జడకుప్పులనే కట్టెనుగా జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా రాళ్ళ బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసులు పెట్టెనుగా బుట్టలో లాకులు చెవులకు పెట్టి చెంపసరాలే సొంపుగా పెట్టే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా కెంపులు పొదిగిన ముక్కుర పెట్టి కళ్యాణ తిలకమును దుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది బుగ్గన చుక్క పెట్టెనుగా మెడలో నిండుగా హారములేసి రవ్వల వడ్డానం నడుముకు పెట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా మూవలు కడియాలు కాళ్లకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముత్తైదువులే హారతులివ్వగా ధరణీదేవే అక్షింతలేసే ఆరు బయట ఆసనములే వేసి అతివలు అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోపెట్టిరి.
పిన్నలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో జరిపెనుగా. చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసము లాడిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా.